హలో ఎవన్ చాలా రోజులైతే అయింది వీడియో చేసి నేను. సో, ఇది చాలా ముందే ఎళ్ళాను. కానీ వీడియో అన్నీ షూట్ చేసుకున్నాను. కానీ మళ్ళీ ఎడిటింగ్ చేసి పెట్టడానికి అయితే టైం లేదు. సో, ఇప్పుడైతే వీడియోలోకైతే ఎళ్ళిపోదాం. సో, నేను రీసెంట్‌గా అయితే వైట్ మౌంటైన్స్‌లో ఉన్న మౌంట్ వాషింగ్టన్ పీక్ అయితే ఎళ్ళాను. ఇది నేనున్న మాంచెస్టర్ నుంచి 120 మైల్స్ అయితే ఉంటది రఫ్‌లీ. సో, ఇదైతే చాలా బావుంటది పైన. ఎప్పటినుంచో కొంచెం హైకింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మౌంటైన్స్ చేసినోళ్ళు ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. సో, దీనికైతే ఎలా ఎళ్ళాలి? ఏంటి? అక్కడేంటి? అని తెలుసుకుందాం. సో, ఇదైతే ఆల్‌మోస్ట్ 1/5 ఆఫ్ ది మౌంట్ ఎవరెస్ట్‌లో అయితే ఉంటది. అంటే 6288 ఫీట్ అయితే ఉంటదిది మౌంటైన్ పీక్. సో, చాలా కోల్డ్ అయితే ఉంటది పైన. కానీ మేము వెళ్ళే టైంకి కొంచెం నార్మల్‌గా ఉంటది. మేమెళ్ళింది సెప్టెంబర్ ఎండింగ్, అక్టోబర్ ఫస్ట్ వీక్ అలా అయితే ఎళ్ళాను. గుర్తులేదు కరెక్ట్‌గా. సో, మీరైతే కూడా సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో గాని, ఆగస్ట్‌లో ఎండింగ్‌లో విజిట్ అయితే చేయండి. అప్పుడు మీరెళ్తే కొంచెం అప్పుడప్పుడు స్నో గూడా మీరు ఎక్స్‌పీరియన్స్ అయితే చేయొచ్చు. ఇది చాలా బావుంటది విజువల్స్ అయితే, ఎక్స్‌పీరియన్స్ అయితే ఆ కార్‌లో ఎళ్తూ ఉంటే. ఎందుకంటే వన్ వే ఇది. సో, ఆ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. ఎడ్జ్‌గా ఎళ్తుంటే వెహికల్స్ చాలా కేర్‌ఫుల్‌గా ఎళ్ళాలి. అలా అలా సేమ్ ద టైమ్ అడ్వెంచరస్‌గా కూడా ఉంటది. సో, చాలా అనిపించింది నాకైతే ఎళ్తున్నప్పుడు. సో, మీరు కానీ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇదైతే కార్‌లో వచ్చాము మేము. కార్‌కి $40 అయితే తీసుకున్నారు. సో, పర్ పర్సన్‌కి 20 ఎంతమందుంటే అంతమంది. ఇంక ట్రైన్‌లో రావాలంటే మాత్రం ట్రైన్ అయితే మస్ట్ ఎక్స్‌పీరియన్స్ చేయాల్సింది. ఆ మౌంటైన్స్‌లో వస్తుంటే సూపర్‌గా ఉంటది. అయితే ఫస్ట్ మౌంటైన్ బిల్డ్ ట్రైన్ అయితే ఇక్కడే ఉంది. ఇది కాగ్ రైల్వేస్ 1885లో ఏమో స్టార్ట్ చేశారిది. సో, చాలా బావుంటది. దీనికైతే మీరొచ్చే టైంలో చాలా బిజీ ఉంటది. ఈ టైంలో మాత్రం ఆగస్ట్ నుంచి ఇది ఎక్కువ మళ్ళీ నవంబర్ అలా క్లోజ్ చేస్తారు మళ్ళీ. మీరొస్తే సమ్మర్ జూన్ అలా రావాలి. ఎందుకంటే దానికన్నా ముందు వింటర్ ఉంటది. ఫుల్ కోల్డ్ ఉంటది. క్లోజ్ అయిపోద్ది. మళ్ళీ నవంబర్ అలా మళ్ళీ క్లోజ్ అయిపోద్ది. ఈ మధ్యలో 3 మంత్సే ఉంటది. అసలు చూసారుగా ఎలా ఉందో? సూపర్ ఉంటది ఎక్స్‌పీరియన్స్ అయితే. మీకైతే క్లౌడ్స్‌ని టచ్ అవ్వచ్చు హ్యాండ్స్‌తో. అంత బావుంటది పైన. కానీ ఇక్కడ ఊరికే ఫాస్ట్‌గా వెదర్ మారిపోద్ది. ఒక 10 మినిట్స్ ఉన్నట్టు నెక్స్ట్ 10 మినిట్స్ అయితే ఉండదు. అందుకనైతే మీరైతే ఫుల్ థిక్ జాకెట్స్ అయితే ఏసుకురండి. ఇంక ట్రైన్ విషయానికొస్తే కాస్ట్ వచ్చి 65 ఫర్ కిడ్స్, 95 ఫర్ అడల్ట్స్. మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నారంటే కొంచెం బెటరు. ఆఫ్‌లైన్‌లో అయితే టికెట్స్ దొరుకుతాయని నమ్మకం అయితే లేదు. ఎందుకంటే చాలామంది ప్రీ బుకింగ్ అయితే చేసుకుంటారు అడ్వాన్స్‌గానే. సో, అదనమాట. మరి మీకు ఇంకా ఉంటే మీ హైకింగ్ ద్వారా రాయొచ్చు. హైకింగ్ చాలా టఫ్. ఎందుకంటే వెదర్ ఎప్పుడు ఎలా ఉంటదో ఎవరేం చెప్పలేం. మన గార్డ్ డ్రిల్స్ ఏమి ఉండవు ఇక్కడ. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. చూసారుగా ఎంత బావుందో అసలకి. సో, క్లౌడ్స్ అయితే చేతికి టచ్ అయితా ఉంటాయి. ఆ గాలి అయితే ఆల్మోస్ట్ చాలా ఫాస్ట్‌గా ఉంది. ఒక్కసారైతే ఇక్కడ ఆల్మోస్ట్ 2023 ఫిబ్రవరిలో అయితే చలిగాలులు -75 డిగ్రీస్‌కైతే ఎళ్ళాయి. అలాగే ఇక్కడైతే వరస్ట్ వెదర్ రికార్డ్ అయితే అయింది ఎర్త్ కింద. అది ఇక్కడే ఆల్మోస్ట్ 372 కిలోమీటర్స్ పర్ అవర్ గాలైతే వీచిందంట ఒకసారి. సో, అసలకి ఆలోచించండి. ఎంత గాలంటే ఇంత వరస్ట్ వెదర్ దీనిలో కన్నా ఇంకెక్కడా ఉండదు. ఈళ్ళే అనమాట నాతో వచ్చింది. సో, అన్‌ప్రెడిక్టబుల్. సో, మీరైతే ప్లాన్డ్‌గా 2, 3 హుడీస్, బీనీ, హ్యాండ్ గ్లౌస్ అయితే మస్ట్ అండ్ షుడ్. అవి తీసుకొనైతే రండి. సో, దీంతో పాటు ఇక్కడైతే షాపింగ్ ఉంది. మీరేదైనా షాపింగ్ చేయాలంటే ఇక్కడొచ్చినట్టు గుర్తుగా అంటే మాత్రం ఇక్కడైతే తీసుకోవచ్చు. చాలా ఉన్నాయి. హుడ్డీస్ ఉన్నాయి. ఇంకా మనం మ్యాగ్నెట్స్ ఫ్రిడ్జ్ మీద పెట్టుకునే మ్యాగ్నెట్స్ ఇలా వచ్చినట్టు. మనం గానీ ఏదైనా తెచ్చుకోలేదు ఎక్స్‌ట్రా జాకెట్స్ అంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ప్రైజెస్ అయితే ఏం తక్కువైతే లేవు. బానే ఉన్నాయి. సో, కొన్ని కొన్ని చిన్న చిన్నయి ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. నాకైతే బాగా అనిపించాయి ఫ్రిడ్జ్ మీద అతికిచ్చే గ్యాడ్జెట్స్ అయితే చిన్న చిన్నవి. కార్స్ కూడా ఉన్నాయి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఇయ్యాలంటే ఖచ్చితంగా తీసుకోండి. బానే ఉన్నాయి కొన్ని కొన్ని కలెక్షన్స్ అయితే. ఇంకా చాలా ఉన్నాయి చూస్తూ వెళ్తే. లేదంటే మనకి ఏదో పికిల్స్ కూడా అమ్ముతున్నారిక్కడ. నేనే ఫస్ట్ టైమ్ చూస్తున్నా. ఇంత పైకొచ్చి ఎవడు కొంటాడు పికిల్స్? మీకు కావాలంటే కొనుక్కోండి ఖచ్చితంగా. సో, దాంతో పాటు ఇక్కడ కొన్ని కొన్ని కప్స్, మగ్స్, ఈ స్టిక్స్ అయితే ఉన్నాయి ఇంట్రెస్టింగ్‌గా. ఎందుకో ఈ స్టిక్స్ అంటే గాలికి తట్టుకోలేక నిలబడకపోతే సపోర్ట్ కోసమేమో ఈ స్టిక్స్ అయితే. క్యాప్స్ ఉన్నాయి. అంటే దాని మీద మౌంట్ వాషింగ్టన్ అని రాసుంది. ఇక్కడైతే మన కార్ గాని తీసుకొస్తే పైకి దిస్ కార్ క్లైంబ్డ్ మౌంట్ వాషింగ్టన్ అని స్టిక్కర్ అయితే ఇస్తారు. మనం అయితే మన కార్ ఎనకాల అంటించుకోవచ్చు. నేనైతే చాలా మందిని చూసాను అలా అంటించుకుంటూ ఉంటారు. ఒక బావుంటది ఎక్స్‌పీరియన్స్. కార్‌లో వస్తే మాత్రం మిస్ అవ్వద్దు ఖచ్చితంగా.
చాలా బావుంటాయి విజువల్స్ అయితే. మీరైతే వెదర్ అయితే చూసుకోరండి ముందుగానే. ఎందుకంటే వెదర్ ఏ రోజు ఎలా ఉంటదో అసలు చెప్పలేము. మీరొచ్చాక కూడా మారిపోవచ్చు. కానీ బెస్ట్ ప్రీ ప్లాన్డ్‌గా వస్తేనే బెటరు. చూసారా ఇక్కడ ఈ ఫ్రిడ్జ్ మీద అలా నించుకునే మౌంటైన్స్ అలాని ఉన్నాయి. సో, చాలా బావుంది. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. ఇట్లా ఒక గుర్తుగా పలానా ఒక 10 ఇయర్స్ తర్వాత ఇక్కడికెళ్ళామని చెప్పుకోవడానికి బావుంటది గదా! సో, మీకైతే ఇట్లాంటివి ఖచ్చితంగా చూడండి. ఇక్కడైతే ఏమేమి ఉన్నాయి. నెక్స్ట్ అయితే మనం చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో. సో, నేనైతే వచ్చేటప్పుడు కోక్ అయితే తెచ్చుకున్నా. అదైతే నాతోనే ఉంది నా జోబీలో. అవైతే తాగాలి చాలా సేపటి నుంచి ఉంది. అసలు ఈ వెదర్ చాలా చల్లగా ఉంది. కానీ అది బొరుగా ఉంది. తాగేయాలి. సో, అదనమాట. దాంతో పాటయితే నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. కానీ చాలా చల్లగా ఉంది. మీరు అస్సలు నేనైతే గ్లౌజెస్ మర్చిపోయాను వచ్చేటప్పుడు. అందుకని లోపలికొచ్చి ఇలా వీడియో షూట్ చేస్తూ ఉన్నా ఇందాక నుంచి. సో, ఇప్పుడు గాని మనం బయటికెళ్ళిపోతాం. అస్సలైతే చాలా ఫ్రీజింగ్‌గా ఉంది. అస్సలు నెట్టేస్తుంది గాలి నిలబడుతుంటే. అస్సలు నిలబడలేకపోతున్నాం. అలా పైకెళ్తాం. అక్కడైతే ఒక స్ ఒక స్తూపం అయితే లాగుంది. మౌంట్ వాషింగ్టన్ అని. సో, అది చూడడానికైతే ఎళ్తున్నాం. సో, చాలా ఎయిర్‌గా ఉంది. ఫుల్లుగా అసలు నిలబడలేకపోతున్నాం. చేతులు జోబులోంచి బయటికి తీస్తే చేతులైతే ఫుల్లు ఫ్రీజ్ అయిపోతున్నాయి. కాసేపు పని చేయట్లేదు. అసలు వీడియో అయితే షూట్ చేయాలని చాలా కష్టంగా ఉంది. సో, దాంతో పాటు మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేసి, ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి ఖచ్చితంగా. వీడియో నచ్చితే మాత్రం. ఇదనమాట వ్యూ అయితే. ఫుల్ ఫాగీ ఉంది. నేనైతే మేము వచ్చాక చూసుకొనే వచ్చాం ముందు వెదర్‌గా క్లియర్‌గా ఉంటదని. కానీ వచ్చాక చూస్తే ఏమో ఫుల్ ఫాగీ ఉంది. చూసారా? ఇది ఇప్పుడు దొరికింది నాకైతే క్లియర్ వ్యూ. సో, అది చూసారా అక్కడ ట్రైన్ వస్తుంది. మనకైతే సినిమాలో టాయ్ ట్రైన్ లాగా ఉంటదిది. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి. స్టీమ్ ఇంజిన్‌తో నడుస్తది. దాంతో పాటు బయో డీజిల్‌తో నడుస్తది. ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంటది. వచ్చేటప్పుడు ఫుల్ ఫాల్ కలర్స్ చూస్తూ ఇట్లా చూసారా క్లౌడ్స్ అలా పాస్ అయితూ అబ్బా! ఒకసారి ఊహించుకోండి మీరు ఆ ట్రైన్‌లో వస్తుంటే ఎలా ఉంటదో. నాకైతే అసలుకి ఆ వ్యూ చూస్తుంటే మెస్మరైజ్ అయితే అయిపోయా. చాలా బావుంది. నాకైతే అసలు ఎర్త్ మీద ఉన్నామా అన్నయితే అనిపిచ్చింది. చూసారా అలా క్లౌడ్స్ అలా పాస్ అయితూ ఉంటే మనమైతే ఆ ట్రైన్‌లో వస్తుంటే ఎలా ఉంటదో. సో, అస్సలకి ఎక్స్‌పీరియన్స్ మిస్ అవ్వద్దు. మీరైతే ఖచ్చితంగా ఒక ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అయితే ఇది. నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. నేనైతే దీంట్లో మీరు మళ్ళీ కాఫీ అవి గూడా ఉన్నాయి పైన. మనం ఉండడానికి అకామిడేషన్స్ అలా అయితే ఏం లేవు కానీ పైకొచ్చి ఇలా 1, 2 అవర్స్ ఉండి వెళ్ళిపోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉంటదో వెదర్ ఎవరేమని చెప్పలేం. అందులో ఇది మార్నింగ్ 9 అలా 9:30 అలా ఓపెన్ చేస్తారు. ఈవినింగ్ మళ్ళీ 5 క్లోజ్ చేస్తారు. మనం ఆ టైంకి వెళ్ళిపోవాలి కిందకి. చాలా చల్లగా ఉంటుంది. అస్సలకి మామూలుగా లేదు. చేతులైతే ఫుల్ ఫ్రీజ్ అయిపోతున్నాయి. లేదంటే మీరు గ్లౌజులు గాని ఏం తెచ్చుకోలేదంటే ఫ్రాస్ట్ బైట్‌కైతే గురైతారు. సో, జాగ్రత్త. చాలా బావుంది. నేనైతే అలా కూర్చొని అక్కడ కాఫీ తీసుకొని తాగుతూ ఆ వ్యూ చూస్తూ ఉంటే ఎంత బాగా అనిపించిందంటే అస్సలకి. సో, చాలా హై ఆల్టిట్యూడ్‌గా చూసారా? అన్నీ ఎక్కడో ఉన్నటివి కూడా కనిపిస్తున్నాయి. అక్కడ పైన ఒక దగ్గరైతే రాసుంది. ఇక్కడి నుంచి న్యూయార్క్ ఇటు సైడ్ చూస్తే మ్యాసచ్యూసెట్స్ అన్ని కొన్ని బోర్డర్ ప్లేసెస్ అన్నీ కనిపిస్తాయని. చాలా బావుంది. మనకు తెలీదు ఏ వాక్ ఏముందో. అత అద మీకు కానీ తెలిస్తే చూసి ఎంజాయ్ అయితే చేయండి. చాలా బావుంది ప్లేస్ అయితే. మస్ట్ విజిట్ ప్లేస్ నాకైతే అనిపిచ్చింది. మీ బకెట్ లిస్ట్‌లో అయితే రాసుకోండి. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఇదే అనమాట ట్రైను. నేనైతే దగ్గరికెళ్ళి చూస్తున్నా. చాలా అనిపిచ్చింది. 2 ట్రైన్‌లు అనేది ఉన్నాయి. సో, 2 అయితే వస్తాయి ఒకే టయానికి. మళ్ళీ 1 అవర్ ఇక్కడ ఆగుతాయి. మళ్ళీ 1 అవర్‌కి మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి ఈ ట్రైన్స్. ఒక బ్యాచ్ లాగా వస్తూ ఉంటాయి. సో, చాలా బాగా అనిపిచ్చింది. నేనైతే కొన్ని ఫోటోస్ కూడా తీసుకుని చూసారా అసలు క్లౌడ్స్ అయితే ఎలా మూవ్ అయితున్నాయో అస్సలకి నేను థ్రిల్ అయితే అయిపోయా. చాలా బాగా అనిపిచ్చింది నాకైతే. సో, మేమైతే ఇంక రిటర్న్ అయిపోతే ఆల్మోస్ట్ ఆల్ 4:30 అయిపోయింది. మేము వచ్చి పైకి 4:30 అయిపోవచ్చింది. ఇంక టైం అయిపోయింది. మేమైతే కిందకెళ్ళిపోతున్నాం. అస్సలకి నాకైతే ఆ వ్యూస్ అలా చూస్తూ ఉండిపోయాను. కానీ చాలా చల్లగా ఉంది. ఎక్కువసేపు అసలు నిలబడలేకపోతున్నాం. మీరైతే ఫుల్ థిక్ జాకెట్స్, మంచి షూసు ఏసుకొనైతే రండి. గ్లౌజెస్ మస్ట్ అండ్ షుడ్ బీనీ. అవి గాని లేకపోతే మనం వచ్చి ఎంజాయ్ చేయలేము. ఎందుకంటే చాలా చల్లగా ఉంది. చేతులు బయట నిలబడుంటే ఫ్రీజ్ అయిపోతున్నాం కాసేపటికి గూడా. అదనమాట నా ఎక్స్‌పీరియన్స్ అయితే. మీరు ఈసారి కిందకెళ్తే పైకొస్తే ఇలా ఈ మౌంటైన్‌కి ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఎలా ఉండిందో.